హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అరే మా గురువు కార్లా ఉంది. కరెక్ట్ మా గురువుదే. ఎక్కడ ఎక్కడ స్టీరింగ్ లేదే. నమస్తే, గుడ్ నైట్ గురు. హాయ్ బుజ్జి, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? అదో పెద్ద కథ స్టోరీ, తర్వాత చెప్తాను. కారు ఎక్కువ కారు చెప్తా. నువ్వు డ్రైవ్ చేస్తావా? ఇంకా 4 రోజులు బతకాలనుంది గురు, చాలా కమిట్మెంట్స్. ఈ విజయ్ కారు తోలేడంటే విమానంలో పరిగెడుతుడే. అదే గురు నా భయం. ఆ భయంతో అంజిగాడు పరిపాడు. ఇప్పుడు నిన్ను వదలను. వద్దు గురు. మీ బ్రీఫ్ కేస్ బాగా మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం మర్చిపోయా కూడా మనకు గుర్తులేదు గురు. పరిహాసం కాదు, ఇందులో డబ్బు ఉంది. డబ్బా అయితే అది మా గురువుదే. ఇలా గిచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిట్రా ఆ బ్రీఫ్ కేసు ఉంటా నోట్ల కట్టలు పెట్టా విజయ్ గాడికి అప్పగించావు? నేనేం పిచ్చివాడిని అనుకున్నా. బ్రీఫ్ కేసులో నోట్ల కింద వాడు చావుకు కావాల్సిన సరంజామా అంత ఉందిరా పిచ్చివాడ. అంటే అర్థం కాలా? టైం బాంబ్. కుమార్ ఏంటి ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ? ఇప్పుడే విజయ్కి ఇచ్చాను. కొంప ముంచేసావు, అందులో టైం బాంబు ఉంది. వాట్? ఎవరు సార్ పని? అవన్నీ తర్వాత ముందు వాళ్ళని. ఏమనుకోకండమ్మా, పొరపడుతుంది. పర్వాలేదు బాబు, నాదే పొరపాటు. రోడ్డు దాటాలనుకున్నాను, ఆకలితో మోకం తిరిగింది. కారు చూడగానే బెంబేలు పడిపోయాను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నా కొడుకును వెతుక్కోవడానికి. నీ కొడుక ఎవరు? ఎక్కడుంటాడు? అదే తెలియదు. ఇదిగో ఫోటో, పేరు కుమార్. మీరు సరైన గారికి అడ్డంపడ్డారు. మీ కొడుకు మీ కళ్ళ ముందే ఉన్నాడు అనుకోండి అమ్మా. బుజ్జి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు, నేను లాయర్ గారిని తీసుకొస్తాను. వెళ్ళండి. డాక్టర్, మీరు ఇక్కడే ఉంటాం మంచిది. అవసరం అయితే మీ రక్తాన్ని నేను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోండి డాక్టర్. నా కుమారు ప్రాణం కాపాడడానికి ఎంతైనా సరే నా రక్తం ఆఖరి పట్టు వరకు ఇస్తాను. డోంట్ బికమ్ టూ సెంటిమెంటల్. మరేం భయం లేదు. వస్తాను. భయం నా మిత్రుడి గురించి కాదు డాక్టర్, అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ లుచ్చాల బతుకుల మీద. వాళ్ళ పచ్చి రక్తం తాగుతాను. మనం తలుచుకుంటే మృత్యువును కూడా మసి చేస్తాం. ఈ పాటికి విజయ్ స్నానం కూడా చేయని బతికిది. ఎవరు? ఇదిగో ఇక్కడ ఆటా పాట చాలా రోజులుగా బంద్. మరో చోటుకెళ్ళు. వచ్చింది ఆట కోసం కాదు, ఆ విజయ్ వస్తున్నాడు. విజయ్ వస్తున్నాడా? విజయ్ వస్తున్నాడా? ఎక్కడా?
ఆ విజయ్ నన్ను తొలగి వస్తున్నాడు. నేను దొరికితే చంపేస్తాడు. ఎక్కడ ఎక్కడ వాడు? చెప్పు. చెప్పను. విషా ఎందుకో తెలుసా? సింహం గర్జిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కోడి నాకు బుస కొట్టాలి, మగాడు పగపట్టాలి. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంకా కోపం తెచ్చుకోండి. విషా వాడు వాడు కాసేపు వాడి గురించి మర్చిపోండి. జీవితంలో మిమ్మల్ని ఓదార్చే మనిషి ఎవరు లేరు కదూ. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మీద అభిమానంతో విషా మండే అగ్ని పర్వతానికి ఆ వేడి తెలుస్తుంది. కూర్చోండి. ఇప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. కూర్చోండి. తీసుకోండి. దీంతో నా బాధలే తీరుతుంది. తీరదు, కానీ చల్లారుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కోసం నేను గడుపుతున్న క్షణాలివి. సుఖానికో దుఃఖానికో తీసుకోండి. తీసుకోండి. ఎక్కడ దొంగలు ఎక్కడ? నేనే బాబు గంగుల్ని. ఉత్త గంగుల్ని కాదు, గుడివాడ గంగుల్ని. దొంగలు గుడివాడ? ఏ నువ్వు మా లెక్క ప్రకారం 6 నెలల కిందట అరెస్ట్ కావాల్సిన వాటివి. చచ్చా, పొరపాటు పడ్డారు బాబు. బాబు, నేను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం అరెస్ట్ కావాల్సిందండి. నెల్లూరు లెక్కలో కింద సంక్రాంతి పండక్కండి, మద్రాసులో దీపావళి పండక్కండి, హైదరాబాద్లో 5-6 అకౌంట్లు ఉన్నాయనుకోండి. కానీ మీ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం పాత కేసు ఒకటి ఉందండి. అదే లింగయ్య కాలు చెయ్యి. ఎస్ అవును. మీ జ్ఞాపకం లేకపోయినా నాకుంటుందండి బాబు. ఇదో ఎక్కువ మాట్లాడుతూ చెప్తాం. వాళ్ళందరినీ ఒకేసారి పిలవకండి బాబు. వాళ్ళంతా కంగారెత్తిపోయి నెత్తి మీద టోపీలో తెచ్చి పారిపోగలరు. ఇదిగో గదులు పిచ్చి వేసామంటే ఊరుకుని లేదు. ఇంగ్లీష్ దాకా అర్థం కాలేదు కానీ బాబు, తెలుగు భాష దాకా తెలిసిపోయిందండి. ఇదిగో బాబు, మీరెన్ని రంకెలేసినా నేను రావాలనుకున్నప్పుడే వస్తాను, కొట్లో కూర్చోవాలనుకున్నప్పుడే కూర్చుంటాను. ఇప్పుడు రావాలనుకున్నాను, వచ్చాను. గంగులు, ఈ వెధవ పనులు మానేసి మంచిగా మామూలు మనిషిగా బతకూడదు. చెప్తాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే మాట చెప్పింది బాబు. పెద్దయ్యాక గాంధీ బాబు కూడా చెప్పాడు. చూడండి బాబు, నేను కళ్ళు అమ్ముతాను, కడుపు నిండా తాగుతానండి. మంచోళ్ళు సుత్తే నాకేం ఇష్టం లేదు బాబు. కానీ దొంగనాయలు సుత్తేనే మీరు జైల్లో పెడతారు, నేను మక్కలు ఎరగదంటాను. అందుకే బాబు ఈ అకౌంట్లని తమ దగ్గరికి వచ్చాయి. అయితే నీ తప్పు లేదంటావు. రేపు కోర్టులో జడ్జి బాబు గారు ఆ మాట చెప్తారు కానీ బాబు, నా గది నెంబరు రేషన్ చెప్పండి బాబు. 4 రోజులు మట్టి నిద్ర లేదు, పెందల కడే తీరు పడుకుంటాను. నాకు మంచి గది చూపించి ఉన్నన్నాళ్ళు నీ అల్లులాగా చూసుకోమని పెద్ద ఆయన చెప్పాడు మామ.
దొరికే టోపీ పడిపోతుంది. అరే చైనా అరే జానీ బాబు కూడా ఇక్కడే ఉన్నాడే. శాబాష్ శాబాష్. నమస్తే. ఏం చిరమామ, నువ్వు ఇంకా ఈ జైల్లోనే ఉన్నావు, డ్యూటీ మారలేదు. జైల్లో వస్తాంటే ముందు నా గడకలో చూపించు. ఇదే ఎక్కువగా తాగదు. తాగితే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అప్పుడైనా నిన్ను ప్రేమించగలనే. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. మీరుగా అన్నీ తెలిసిన వారుగా నన్ను పోనివ్వండి. నిషా, ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటుందంటావా? ఉండాలని నేను కోరుకోవటలేదుగా. ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి చెయ్యి కలుపుతున్నారన్నమాట. సరే, ఇంకా తాగ. ఎరాన్నయ్యాల మళ్ళీ వచ్చేవారు అత్తారింటికి. అసలు నిన్ను బయటికి పంపిన అనాలరా. గంగులు, మీ అబ్బలు డిసైడ్ పిలుస్తావరా? అబ్బే, గుడివాడ గంగులు గారు అని పిలవరా? గుడివాడ గంగులు గారు, నేను మీకోసం వచ్చాను. ఏ, నీ పెళ్ళాన్ని ఎవరైనా లేవదీసుకుపోయారా? కాదు, నీ ప్రేయస్ని. ఏం కుషారా కుక్కనాయరా? నా నిషా గురించి పల్లెత్తు బాధ ఉన్నావంటే? నేను కాదు, విజయన్ ఒకడు. వాడు నా నిషా మీద చేయి వేశాడు, వాడి గుండె చీల్చి ప్రహారం చేస్తాను. వాడే కాదు, నిషా కూడా వాడిని ప్రేమిస్తాను. నిజం గురు, నా మాట నమ్ము. వాడి కోసమే నిషా ఆటపాట అన్నీ మానేసింది. నీ మాట చెప్తేనే భక్తులు మండిపోతాం. నువ్వంటే గడ్డి పోసుకున్న విలువ కూడా లేదు. ఏంటయ్యా, అందరూ కింద నుంచి పైకి వస్తే నువ్వు పైనుంచి కిందకి దిగా?